గైస్ ఇప్పుడు మనం ఇక్కడ మెనూ యాడ్ చేద్దాం. దీనికోసం ఎడిట్ చేయాలి మనం ఇక్కడ ఎడిట్ పేజ్ చేసి ఎడిట్ విత్ ఎలిమెంటర్ పెట్టి చేయొచ్చు. ఇక్కడ ఎలిమెంటర్ ప్రో అనేది లేదు గైస్. ఈ ఎలిమెంటర్ ప్రో ప్లగిన్ అనేది పర్చేస్ చేసుకోవాలి. మీరు ఏదైనా థర్డ్ పార్టీ లేకుంటే ఎక్కడి నుంచి చూసి పర్చేస్ చేసుకోండి. నేను పర్చేస్ చేసుకున్నాను గైస్ జీపీఎల్ అడ్డా నుంచి. మీకు ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇది అప్లోడ్ చేయడానికి ఇక్కడ ప్లగిన్స్ డాష్బోర్డ్కి వెళ్ళి ప్లగిన్స్లోకి వెళ్ళి చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన సి ప్యానల్కి వెళ్ళి ఫైల్ మేనేజర్ నుంచి కూడా చేయొచ్చు. నేను ఫైల్ మేనేజర్ నుంచి చేస్తున్నా. public_html లోకి వెళ్ళండి. ఇక్కడ WP కంటెంట్లోకి వెళ్ళండి. ప్లగిన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఎలిమెంటర్ వచ్చేసింది. ఎలిమెంటర్ ప్రో రావాలి మనకి. ఎస్, నేను ఇక్కడ పర్చేస్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో మీరు కూడా ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. ఫోల్డర్ నేమ్ వచ్చి ఎలిమెంటర్, ఎంటర్ ప్రెస్ చేయండి. చూడొచ్చు ఎలిమెంటర్ ప్రో వచ్చేసింది. ఇప్పుడు దీంతో మనకు అవసరం లేదు. ఇక్కడ చూడొచ్చు ఎలిమెంటర్ ప్రో అన్ని ఫైల్స్ వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎలిమెంటరే ఉంది, ఎలిమెంటర్ ప్రో లేదు. ఒకసారి నేను ఇక్కడ ప్లగిన్స్ మీద మళ్ళీ ప్రెస్ చేసినట్టయితే రిఫ్రెష్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఎలిమెంటర్ ప్రో వచ్చేసింది. యాక్టివేట్ మీద ప్రెస్ చేయండి, యాక్టివేట్ అవుతుంది. ఎస్, ఎలిమెంటర్ ప్రో అనేది యాక్టివేట్ అయింది గైస్. ఈ విధంగా ఎలిమెంటర్ ప్రో ప్లగిన్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ మెన్యూని ఈ లోగోని చేంజ్ చేద్దాం గైస్. దీనికోసం మనం ముందుగా ఇవి క్లోజ్ చేసేద్దాం. వీటితో పని అయిపోయింది కదా. ఇక్కడికి వచ్చి ఫస్ట్ మెనూ చేంజ్ చేద్దాం. మెనూ వచ్చేసి మెనూస్కి వెళ్దాం. థీమ్ ఇన్స్టాల్ చేయగానే మెనూస్ అనేవి చేంజ్ అవుతాయి గైస్. సో మన మెనూ అనేది చేంజ్ చేసుకోవాలి. చూడండి, మన మెయిన్ మెనూ ఇది మనం యాడ్ చేసింది. ఇక్కడ మెయిన్ మెనూ లేదు, కరెంట్లీ వేరే మెనూ ఉంది. ఇక్కడ చూడొచ్చు మెయిన్_మెనూ అంట. ఇది థీమ్ యొక్క మెనూ. ఇక్కడ చూడొచ్చు మెయిన్_మెనూ. సో ఇది మనకు అవసరం లేదు, ఇదే మనకు మెయిన్ మెనూ కావాలి. సేవ్ మెనూ. సేవ్ చేశాక దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఎస్, ఇక్కడ మన మెనూ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ లోగో కూడా చేంజ్ చేద్దాం. లోగో చేంజ్ చేయడం కోసం ఇక్కడ అపియరెన్స్ లో అంబాన్స్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఎస్, ఇక్కడ చూడొచ్చు యానిమేషన్ అనేది మనకు స్టార్టింగ్ లో అంబాన్స్ అని వస్తుంది కదా, ఇదన్నమాట AMBONS. ఇవన్నీ తీసేస్తున్నా నేను. ఇవన్నీ తీసేసి మన లైఫ్ లైన్ తీస్తున్నా L. ఓకే, L I F E L I N E. ఓకే, ఇప్పుడు ఇవన్నీ నేను చేంజ్ చేసుకుందాం మనం. ఓకే, F F E E L I N N E లైఫ్ లైన్. ఓకే, ఇది సెట్ అయిపోయింది. సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేసినట్టయితే, సారీ కొత్త ట్యాబ్ ఓపెన్ చేయాలి. ఇన్కాగ్నిటో మోడ్ లో ఓపెన్ చేశాను. ఇప్పుడు కరెక్ట్ వస్తుంది.
ఇక్కడ ఏంటంటే కొద్దిగా క్యాచ్గా ఉంటుంది కాబట్టి పాతదే వస్తుంది. సో కంగారు పడాల్సిన అవసరం లేదు, సేవ్ అయిపోయింది ఇక్కడ. అండ్ లోగో సెట్టింగ్స్, లోగోలు వచ్చేసి ఈ లోగో తీసేయాలి మనం. ఇది ఫెవికాన్ అనేది ఎప్పటికీ స్క్వేర్ షేప్ లో ఉండాలి. మనము ఇది రిమూవ్ చేసి అప్లోడ్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ నేను ఇక్కడ లోగోస్ అప్లోడ్ చేశాను కదా, పెడుతున్నా. ఓకే, అండ్ ఇక్కడ మెయిన్ లోగో వచ్చేసి ఏ సైజ్ లో ఉండాలి మనకి, 100 లో ఉండాలి. ఓకే, ఇది మొబైల్ వచ్చేసి 50 సైజ్ లో ఉండాలి. ఇక్కడ చూసుకోవచ్చు 50 సైజ్ ఉంది. ఓకే, ఎస్, ఇప్పుడు సేవ్ చేంజెస్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి రిఫ్రెష్ చేస్తున్నా గైస్. మళ్ళీ ఇన్కాగ్నిటో ఓపెన్ చేయాలా, లైఫ్ లైన్ చూడొచ్చు, నీట్గా వచ్చింది. ఇక్కడ ఇది రాలేదు, సో మనం ఇంకా చేయాలనుకుంటా, చూద్దాం. హెడర్ వచ్చేసి ఇది డిఫాల్ట్ ఇదే ఉంది ఇద్దాం. టైటిల్ ఫోన్ నంబర్ వచ్చేసి మన ఫోన్ నంబర్ యాడ్ చేద్దాం. ఇక్కడ క్లయింట్ ఇచ్చిన నంబర్ ఉంది కదా, అది యాడ్ చేసేద్దాం. ఓకే, ఓకే, లింక్ యాడ్ చేశాను. ఈమెయిల్ ప్రస్తుతం ఇది ఇలానే పెట్టేద్దాం. ఓకే, మెయిల్ ఏమన్నా ఇచ్చాడా మనకి, మెయిల్ ఇవ్వలే కదా, అట్లానే పెట్టేద్దాం. బటన్ లింక్ వచ్చేసి మనదే ఇస్తాం. ఓకే, సోషల్ ఐకాన్స్ మనకు అవసరం ఆఫ్ చేస్తున్నా. ఇది సేవ్ చేంజెస్ చేస్తున్నా. ఓకే, సేవ్ చేశాను. ఫుటర్ సెట్టింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది గైస్. కాపీ 2023. ఓకే, బై లైఫ్ లైన్ అంబులెన్స్ సర్వీసెస్. ఓకే, ఇక్కడ నా వెబ్సైట్ లింక్ ఇస్తున్నా. సతీష్ కుమార్. ఓకే, సోషల్ ఐకాన్స్ అనేటివి ఆఫ్ చేస్తున్నా గైస్, ఇది మనకు అవసరం లేదు. ఓకే, సేవ్ చేస్తున్నా. ఒక్కసారి ఇక్కడ వచ్చి రిఫ్రెష్ చేద్దాం గైస్. ఇంకా అప్డేట్ అవ్వట్లేదు, ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు? బహుశా క్యాచ్ వల్లే అనుకుంటా. ఓకే, నేను క్యాచ్ క్లియర్ చేశాక చెక్ చేస్తాను గైస్. క్యాచీని క్లియర్ చేయడానికి Ctrl+Shift+Delete ప్రెస్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇది ఉంది కదా, ఈ ఏమన్నా ఇంపార్టెంట్ హిస్టరీ, కుకీస్ డేటా ఉంటే అది తీసేసి క్యాచీడ్ ఇమేజెస్ డేటాని సెలెక్ట్ చేసి క్లియర్ డేటా మీద క్లిక్ చేయండి. క్లియర్ అయ్యాక మనకి మన సైట్ ఓపెన్ అవుతుంది. గైస్, ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి విజిట్ చేద్దాం. ఇప్పుడు చూడొచ్చు గైస్, మంచిగా యానిమేషన్తో లైఫ్ లైన్ వచ్చేసింది, ఇక్కడ లోగో వచ్చేసింది, హెడర్ వచ్చేసింది, పైన ఈమెయిల్ ఐడి, కాల్ బటన్ కూడా వచ్చేసింది గైస్. క్యాచింగ్ క్లియర్ చేస్తే ఇలా చేసుకోవచ్చు. ఓకేనా, ఒక్కసారి మనం ఫుటర్కి వెళ్ళి కూడా చూద్దాం. ఇక్కడ ఫుటర్లో కూడా చూడొచ్చు, మనం పెట్టిన ఫుటర్ కాపీరైట్స్ కూడా వచ్చేసాయి. ఈ విధంగా మనం హెడర్ ఫుటర్ని సెట్ చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ మనం అండర్ కన్స్ట్రక్షన్ ప్లగిన్ని ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా.